చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహిమ గల రాజా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు నేను ఒక నిజ క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి ఒక లక్షణాన్ని గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాను. నిజంగా ఆ ఒక్క లక్షణం ఒక వ్యక్తి జీవితంలో ఉంటే, ఆ ఒక్క స్వభావం ఆ వ్యక్తి జీవితంలో ఉంటే, అతడు దేవునికి ఎంతో ఇష్టునిగా జీవించగలుగుతాడు. హల్లెలూయా. అదేవిధంగా ఆ ఒక్క లక్షణం ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో, కేవలము దేవునికి ఇష్టడుగా మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధిని కూడా తన జీవితంలో, ఆ యొక్క దేవుని సన్నిధిని, దేవుని ప్రత్యక్షతను కూడా ఆ వ్యక్తి పొందుకోగలుగుతాడు. హల్లెలూయా. ఈరోజు ఆ లక్షణాన్ని గురించి, ఆ స్వభావాన్ని గురించే మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. ముందుగా లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 41 నుంచి మనం చదువుకుందాం. చదవండి. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. యేసుక్రీస్తు ప్రభు వాడుక చొప్పున ఆయన ఎప్పుడు, మరి అంతకుముందు కూడా రాయబడి ఉంది కదండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసే అలవాటు ప్రభువుకు ఉంది. ఏమండి, అలాగే యేసుక్రీస్తు ప్రభు ఆయన వాడుక చొప్పున ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ తన యొక్క శిష్యులతో ఆయన, మీరు శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయండి అని వారికి చెప్పి, వారికి ప్రార్థన చేయమని చెప్పి, వారికి కొంత దూరంలో రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి, మీ చిత్తం, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి, అది కూడా మీ చిత్తమైతే మాత్రమే, అయినను నా ఇష్టము కాదు, మీ చిత్తము సిద్ధించునుగాక అని ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. ఈరోజు ఇందాక నేను చెప్పాను కదండి, ఆ స్వభావం, ఆ లక్షణం, ఇదే నేను చెప్పాలనుకున్నటువంటి ఆ లక్షణం. ఇక్కడ ప్రభువు చేస్తున్నటువంటి ప్రార్థన మనం జాగ్రత్తగా గమనిస్తే, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరుగాక లేదా సిద్ధించుగాక, యట్ నాట్ మై విల్ బట్ యువర్స్ బీ డన్. అంతేనండి. ఈ ఒక్క లక్షణం ఏ క్రైస్తవుల్లో అయితే ఉంటుందో, ఏ విశ్వాస జీవితంలో అయితే ఉంటుందో, ఆ వ్యక్తి దేవునికి అతి సమీపంగా జీవించగలుగుతాడు, దేవుని చిత్తాన్ని తప్పక తెలుసుకోగలుగుతాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించగలుగుతాడు. చివరికి తన జీవితంలో దేవుని ప్రత్యక్షతను కూడా ఆ వ్యక్తి పొందుకోగలుగుతాడండి. ఇక్కడ ఎందుకంటే, ఇక్కడ ఏమనుంది, అయ్యా తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించే, అయినప్పటికీ నా చిత్తము కాదు, నీ చిత్తము నెరవేరునుగా అని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ అయినప్పటికీలో చాలా అర్థం ఉందండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు ఆయన ఎంతగా బాధిస్తారనేది. యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు ఆయన్ని ఎంత దారుణంగా వారు కొట్టి అవమానపరుస్తారనేది. యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు ఆ తరువాత, ఆ రాత్రి తాను పొందబోయేటువంటి శ్రమలు ఏంటో, శోధనలు ఏంటో, ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క గాయాలు ఏంటో, అవమానం ఏంటో, ఆ తదుపరి శిలువ మరణం ఏంటో యేసు ప్రభువుకి బాగా తెలుసు. ఆ అయినను అనే దాంట్లో, ఆ యట్ అనే పదంలో అంత లోతైనటువంటి ఇబ్బంది, శ్రమ ఉన్నాయండి.
అయినప్పటికీ కూడా అంత వేదన, అంత బాధని అనుభవించాలి అని ప్రభువుకి తెలిసినప్పటికీ కూడా స్టిల్ ఆయన దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి ఆయన లోబడుతున్నాడు. ఇది నేనంటాను ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం. ఎందుకంటే ఇవన్నీ శ్రమలను పొందుతాడని తెలుసు కూడా స్టిల్ హీఈస్ యాక్సెప్టింగ్ ద గాడ్స్ విల్. అదేనండి క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే ఏదో మనకి కావలసినవన్నీ దేవుని దగ్గర ప్రార్థన చేయడం, ఏమండి ఏదో చేయాలనుకున్నప్పుడు, వెళ్ళాలనుకున్నప్పుడు ఒకరోజు మందిరానికి వెళ్ళడం, కాసేపు ఏదో పీస్ ఆఫ్ మైండ్ కోసం ప్రార్థన చేయాలనుకోవడం, లేకపోతే మనకున్నటువంటి ఆ సంపద కొంత డబ్బు ఇచ్చి ఇంకేంటి నేను ప్రభు కోసం ఏదో చేసేస్తున్నాను అని ఫీల్ అవ్వడం కాదండి క్రైస్తవ్యం అంటే. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత మన చిత్తం కాదు, మన ఇష్టాయిష్టాలు కాదు, మన ఆలోచనలు కాదు, కానీ దేవుని చిత్తము, దేవుని యొక్క ఆ యొక్క ఉద్దేశము సిద్ధించే విధంగా, నెరవేరే విధంగా జీవితాల్లో ముందుకెళ్ళడమే ఒక నిజ క్రైస్తవుడికి ఉండాల్సిన ఒక ముఖ్యమైన లక్షణం. ఇక్కడ యేసు ప్రభులో మనకు కనిపిస్తున్న ఇదే లక్షణం మరికొందరి జీవితాల్లో కూడా ఉన్నాయండి. మరికొందరి జీవితాల్లో కూడా ఉన్నాయి. ఆ వాక్యం మనం చదువుకుందాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము, యోబు గ్రంథము మొదటి అధ్యాయము 21 మరియు 22 వాక్యాలు మనం చదువుకున్నట్లయితే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఇక్కడ భక్తుడైనటువంటి యోబు ఏ సందర్భంలో ఈ మాటలు చెప్తున్నాడండి? ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాట చెప్తున్నాడు? ఎలాంటి ఆ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ మాట చెప్తున్నాడో తెలుసా అండి? ఈ మాట యోబు పలికే సమయానికి యోబు తన సమస్తాన్ని కోల్పోయాడండి. తన కడుపును పుట్టినటువంటి బిడ్డలు, తనకు కలిగినటువంటి ఆస్తి, పశువులు, మేకలు, గొర్రెలు సమస్తము కోల్పోయి ఎంప్టీ హ్యాండ్స్తో మోకాళ్ళుని ఆయన చెబుతున్నటువంటి మాటలండి ఇవన్నీ కూడా. నేనంటాను, దేవుడు అన్యాయం చేశాడు అని చెప్పడానికి యోబుకి డెఫినెట్గా ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఈ రకంగా అతడు సమస్తాన్ని కోల్పోవడానికి అతడు చేసిన పాపం ఏంటి? అతడు చేసిన నేరం ఏంటి? అతడు చేసిన ఘోరమైన అన్యాయ కార్యం ఏంటి? ఏమీ లేదు, ఏమీ చేయలేదు. బట్ స్టిల్ సమస్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది, సమస్తాన్ని నష్టపోవాల్సి వచ్చింది. కడుపును పుట్టిన బిడ్డలందరూ కూడా చనిపోయారు. స్టిల్ ఆయన ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని అలాగే వెళ్ళిపోతాను మరలా. నాకు సమస్తాన్ని నా దేవుడే ఇచ్చాడు, సమస్తాన్ని మరలా ఆయనే తీసుకున్నాడు. నా దేవునికి స్తుతి కలుగునుగాక. అలాంటి సమయంలో స్తుతించగలిగే లక్షణం కేవలం కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఎవరైతే దేవుని చిత్తానికి, అది ఏ పరిస్థితి అయినా, అది ఎలాంటి భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించగలిగే లక్షణం, దేవుని చిత్తానికి లోబడగలిగే లక్షణం ఉండాల్సినటువంటి నిజ క్రైస్తవ్య లక్షణం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకా మనం బైబిల్లో చూస్తే ఇలాంటి వ్యక్తుల్ని మనం ఇంకా చూడొచ్చండి బైబిల్ గ్రంథంలో. మరికొంతమందిని మీకు నేను చూపిస్తాను. లూకాసు వార్త మొదటి అధ్యాయము 35వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, చదవండి. దూత 34వ వచనం మనం ముందు చదువుకుంటే, అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరిగినది దూతతో అనగా. చాలండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, గబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో ఉన్నటువంటి ఈ యొక్క కన్యక అయినటువంటి మరియకు ప్రత్యక్షం అవడం ఇక్కడ జరిగినటువంటి సంఘటన అండి.
అప్పుడు ఆ గాబ్రియేలు దూతకు మరియు మరియకు జరుగుతున్నటువంటి ఈ సంభాషణే మనం చదువుకుంటున్నటువంటి వచనాలు. అక్కడ ఏమని ఉందంటే, దూత, ఆ గాబ్రియేలు దూత ఏమంటున్నారంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వశక్తిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ ఎప్పుడైతే నీవు గర్భం దాల్చి కుమారుని కంటావని మరియకు ఆ గాబ్రియేలు దూత ద్వారా దేవుడు సందేశాన్ని పంపించాడో, ఆమెకు సందేహం వచ్చింది. సాధారణంగా ఈ సందేహం ఎవరికైనా వచ్చే సందేహం అన్నట్టు. ఏంటంటే, అయ్యా నేను ఇప్పటి వరకు ఏ పురుషుణ్ణి ఎరుగని దానను కదా, నాకెలాగయ్యా ఒక కుమారుడు జన్మిస్తాడనంటే, అప్పుడు అంటున్నాడండి ఆయన, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది, అప్పుడు నీవు ఒక శిశువుకు జన్మనిస్తావు అని చెప్పి ఇక్కడ ఈ వాక్యంలో రాయబడిందండి. నిజంగా ఆలోచించండి, ఈనాటి సమాజంలో ఒకవేళ ఇలాంటి ఒక కార్యం జరిగితే, ఆమె పట్ల దేవుడు ఒక కార్యం చేశాడు, పరిశుద్ధాత్మ వలన ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పి ఎంతమంది నమ్ముతారండి? ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంత మెడికల్ ఎక్విప్మెంట్స్ లేదా మెడిసిన్స్ ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి ఈ తరంలోనే నమ్మే పరిస్థితులు లేనప్పుడు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం దేవదూత వచ్చి, అమ్మా నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు కుమారునికి జన్మనిస్తావనంటే నమ్మే పరిస్థితులు ఎంతవరకు ఉంటాయండి? ఆమెకైనా సమాజానికైనా. పైపెచ్చు అప్పుడున్నటువంటి సమాజము, అప్పుడున్నటువంటి కఠినమైన ఆంక్షలు చాలా తీవ్రతరంగా ఉండేవి. అంటే ఎవరైనా ఒక స్త్రీ వివాహం అవ్వకుండా ఒక బిడ్డను జన్మించే పరిస్థితి ఉంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపే పరిస్థితులు ఆనాటి సమాజంలో ఉన్నాయండి. నిజంగా అలాంటి ఆ పరిస్థితుల్లో, అలాంటి ఆ సందర్భంలో మరియా ఆ దేవదూత చెప్పినటువంటి మాటకు రిప్లైగా ఆమె ఏమని మాట్లాడుతుందంటే, 37వ వచనంలో దేవుడు చెప్పిన ఏ మాట అయిననో నిరర్ధకము కానేరదని ఆమెతో దేవదూత ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఆమె అంటుంది, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళను. షీఈ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. దేన్ని ఫేస్ చేయడానికైనా, ఎలాంటి శిక్షను అనుభవించడానికైనా, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడానికైనా మరియా సిద్ధంగా ఉంది. ఇదిగో ప్రభువు సెలవిచ్చినటువంటి మాట ప్రభువు దాసురాలు వింటుంది, దేవుడు చెప్పినటువంటి మాట నా జీవితంలో జరుగుగాక అని ఆమె చెప్తుందండి. ఇది నేను అంటాను, ఒక నిజ క్రైస్తవుడికి లేదా ఒక నిజ క్రైస్తవురాలికి ఉండాల్సినటువంటి ప్రధానమైన ముఖ్యమైన లక్షణం. నిజంగా ఆమె జీవితం రిస్క్లో ఉందండి. అప్పటి సమాజం, ఎందుకంటే అప్పటికి ఆమెకి కేవలం ప్రధానం మాత్రమే జరిగింది, యోసేపుతో వివాహం జరగలేదు. వివాహం జరగకుండా ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది అది నిజంగా ఆమె ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి అండి. అది అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆమె ఒకే మాట ఉంటుంది, దేవుడు పలికిన మాట ప్రభువు దాసురాలి విషయంలో జరుగునుగాక. ఇది మనలో ఉండాల్సినటువంటి విశ్వాసం, మనలో ఉండాల్సినటువంటి స్వభావం. హల్లెలూయా. మరొక సందర్భం కూడా మనం చూస్తే 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, నాకు కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండానట్లును నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చదవబడిన ఈ వాక్య భాగంలో
చదవబడినటువంటి ఈ వాక్య భాగం నుండి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, అపోస్తలుడైన పేతురు ఆయన జీవితంలో ఒక ముళ్ళు ఉందని, ఆ ముళ్ళు ఏమై ఉందంటే అండి, ఆ ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడను, నేను హెచ్చిపోకుండానట్లు, నేను అతిశయపడకుండానట్లు అది ఒక ముళ్ళుగా నా జీవితంలో ఉంది. ఇది తీసేయి ప్రభువా, ఈ ముళ్ళును తొలగించు ప్రభువా, ఈ ముళ్ళును నా ఎదురు నుండి పూర్తిగా తీసివేయి నాయన అని చెప్పి ఆయన ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడండి. అప్పుడు ఆయనకు వచ్చిన రిప్లై ఏంటి? మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలును అని దేవుడు చెప్పాడు తప్ప ముళ్ళు తీసేస్తానని చెప్పి ఆయన చెప్పలేదు. వెంటనే పౌలు, అదేంటి ప్రభువా, నీ కోసం రాళ్ళ దెబ్బలు తింటున్నాను, నీ కోసం ఎన్నో పిడిగుద్దుల్ని నేను భరించాను, సహించాను, ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు, ఎన్నో నిందలు నేను భరించి సహించి ఈ రకంగా నీ దేవుని కాడిని మోస్తున్నాను కదా, ఒక్క ముళ్ళు నా ఎదురు నుండి తీయలేవా, నువ్వేం దేవుడివయ్యా అని అన్నాడండి ఆయన? అనలేదు. ప్రభువా నీ చిత్తము నెరవేరాలి, నీవు నా యందు ఉంచినటువంటి ఆ ముళ్ళును బట్టి నేను బహుగా సంతోషించి అతిశయపడతానయ్యా, అది అలాగే ఉండనివ్వి. ఆయన ఇంకా అంటున్నాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. చూసారా అండి? అందులో ఆయన చెప్పిన ఈ వచనం అంతట్లో ఒక్క సౌకర్యవంతమైన మాట ఉందా అండి? ఏమండి? ఒక్క ఆశీర్వాద వచనం ఉందా అండి? లేదు. అన్ని ఇబ్బందులే, అన్ని శ్రమలే, అన్ని హింసలే, అన్ని బాధలే. బట్ స్టిల్ ఆయన అంటున్నాడు, నేను సంతోషిస్తానయ్యా, నీవు నా ముందు వచ్చినటువంటి ఈ ఇబ్బందుల్లో, ఈ హింసల్లో, ఈ యాతనల్లో, ఈ శ్రమల్లో నేను సంతోషిస్తాను అని ఆయన చెప్తున్నాడండి. ఇదండి క్రైస్తవ్యం అంటే. దిస్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ వాట్ ఎ క్రిస్టియన్ ఆర్ క్రిస్టియానిటీ ఈస్. ఒక్కసారి ఈరోజు మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఏదో మనకొచ్చిన శ్రమలనే మనం సహించలేము, భరించలేము అన్నట్టుగా మనం ఒక్కొక్కసారి ఉంటాం. అలాంటిది క్రీస్తు నిమిత్తము, క్రీస్తు ద్వారా ఒక్కొక్కసారి కలిగేటువంటి శ్రమలను నిజంగా మన జీవితాల్లో మనం సహించే విశ్వాసం మనలో ఉందా? ఓర్పు కలిగి వాటిని సహిస్తూ, వాటిలో సంతోషిస్తూ ముందుకెళ్ళగలిగేటువంటి ఆ నమ్మిక దేవుని పట్ల నిజంగా మనకు ఉందా అండి? 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మేము క్రైస్తవ్యంలో ఉన్నామండి, దేవుణ్ణే నమ్ముకున్నామండి, దేవుని వాక్యాన్ని వెంబడిస్తామండి అని చెప్పేవారు కూడా దేవుని నిమిత్తము ఇంత అవమానాన్ని కూడా సహించలేని వారు, భరించలేని వారు, స్టిల్ పైపెచ్చు తిరగబడేవారు అనేక మందిగా ఈరోజు సమాజంలో ఉన్నారు. అవునా కదా చెప్పండి? మరి ఈరోజు మన విశ్వాసం ఏ రకంగా ఉంది, మన యొక్క భక్తి జీవితం ఏ రకంగా ఉందనేది ఒక్కసారి ఆలోచించుకోవాలండి. చివరిగా మరొక్క ఉదాహరణ నేను చూపిస్తానండి. వారెవరనంటే దానియేలు గ్రంథంలో షద్రక్, మేషకు, అబేద్నెగో అన్నటువంటి ఒక మాటను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. షద్రక్, మేషక్ మరియు అబేద్నెగో. ఒక్కసారి ఆ మాట మనం చదువుకుందామండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో 17-18 మనం చదువుకున్నట్లయితే అక్కడ రాజు అయిన మరియు చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరుతో వారు ఈ రకంగా మాట్లాడుతున్నారండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఓ రాజా, ఓ నెబుకద్నెజరు, ఒక విషయం తెలుసుకో. నీవు మమ్మల్ని ఏ అగ్నిగుండంలో వేస్తానంటున్నావో ఆ అగ్నిగుండంలో నుండి కూడా మమ్మల్ని తప్పించగల సమర్థుడు మా దేవుడు. మేము నమ్ముకున్న దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. అయినప్పటికీ ఆయన మమ్మల్ని తప్పించకపోయినా, మమ్మల్ని అలాగే ఉండనిచ్చి మేము కాలి బూడిదైపోయినా
నీవు పెట్టించినటువంటి ఈ విగ్రహానికి, నీవు నిలబెట్టించినటువంటి ఈ ప్రతిమకు మేము నమస్కారం చెయ్యు రాజా, గుర్తుపెట్టుకో అని చెప్తున్నారండి. ఇదండి ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన రోషము, పట్టుదల, దేవుని పట్ల నమ్మిక. ఇక్కడ మనం కేవలం వాక్యంలో దేవుణ్ణి మహిమపరచడం మాత్రం మనం చూడట్లేదు, కానీ దేవుని పట్ల ఒక సమర్పణ కలిగి వారు ఈ మాట పలకడం మనం చూస్తున్నామండి. అంటే నేను నా దేవుని కోసం చనిపోవడానికి కూడా సిద్ధమే, కానీ నువ్వు చెప్పినట్టుగా నేను దేవుని వాక్యానికి విరుద్ధంగా నేను నడవనని చెప్పి ఇక్కడ తెగేసి చెప్తున్నారు షద్రకు, మేషకు, అబేద్నెగో. ఈరోజు మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఇలాంటి ఒక పట్టుదలతో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామా అండి? ఏమండి, మనం రోషం కలిగి దేవుని కొరకు నిలబడగలుగుతున్నామా? లేదా ఒక కాంప్రమైజ్డ్ భక్తిలో, ఒక కాంప్రమైజ్డ్ క్రిస్టియన్గా ఎక్కడ వేసే గొంగలు అక్కడ వేస్తూ, ఎవరి దగ్గర మాట్లాడే మాట అక్కడ మాట్లాడుతూ, భక్తిలో కాంప్రమైజ్ అయిపోయి ఎలాంటి శక్తి లేకుండా, ఆ భక్తికి తగిన క్రియలు లేకుండా ఒకవేళ మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఈ రీతిగా మన జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మనం అనేక దేవుని యొక్క ప్రసంగాలు వింటున్నాం, అనేక మంది దైవ సేవకులు చెప్తున్నటువంటి మాటలు వింటున్నాం, ఎంతో భక్తి పరులుగా మనం ఉంటున్నామని అనుకుంటున్నాం, కానీ స్టిల్ మనం దేవునికి ఎంతో దూరంగా జీవిస్తున్నాం. ఉండాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణాలు, ఒక సమర్పణతో కూడినటువంటి జీవితం మన జీవితాల్లో ఉందా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఉదాహరణలో, ఇప్పుడు మనం చదువుకున్న ప్రతి ఉదాహరణలో మనకు కనిపించేది దేవుని పట్ల వారికి ఉన్నటువంటి అపారమైన విశ్వాసం, దేవుని పట్ల, దేవుని చిత్తం పట్ల వారికి ఉన్నటువంటి అపారమైన నమ్మకం, మరియు దేవుని కొరకు వారు బలంగా ఒక సమర్పణ కలిగి నిలబడగలిగేటువంటి ఒక లక్షణాన్ని మనం చూడగలుగుతాం. ఈరోజు అలాంటి లక్షణం మన జీవితంలో ఉందా? ఒకవేళ ఉంటే మాత్రం దేవుడు మీతోనే ఉన్నాడు. ఆయన ప్రత్యక్షతను ఆయన మీ ముందు ఉంచబోతున్నాడు. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు దేవుడు నడిపించబోతున్నాడనే సత్యం మనం తెలుసుకోవాలండి. ఇందాక మనం లూకాసులో మాట చదువుకున్నాం కదండి. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేసినప్పుడు ఆయనను నా చిత్తము కాదు నాయన, నీ చిత్తము నెరవేరును గాక అని. ఆ వెంటనే జరిగిన కార్యం చదవండి ఒకసారి. లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయంలో 43లో ఏముందండి? అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక అద్భుతమైన సందేశం ఉందండి. మనం లోతుగా జాగ్రత్తగా పరిశీలిస్తే, ఎక్కడైతే దేవుని చిత్తానికి లోబడే ఒక బిడ్డ ఉంటాడో, ఎక్కడైతే దేవుని కొరకు ఒక సమర్పణ కలిగి ఒక విశ్వాసం నిలబడతాడో, అక్కడ దేవుడు, ఆయన దూత అక్కడే ఉంటారు. అక్కడ ఒక ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం. వెంటనే పరలోకము నుండి ఒక దూత ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని బలపరచడం మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దానియేలు గ్రంథంలో షద్రకు, మేషకు, అబేద్నెగో ఆ రీతిగా వారు మాట్లాడతారో, నెబుకద్నెజరు చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి, ఒక రాజు, ఒక చక్రవర్తి ముందు ఈ రకంగా మీరు మాట్లాడతారా? భటులారా, ఏదైతే అగ్నిగుండం ఉందో దాన్ని 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు మీరు ఆ తీవ్రతను పెంచండి, టెంపరేచర్ని పెంచేయండి అంటే, కొంతమంది భటులు ఆ టెంపరేచర్ని పెంచే క్రమంలో చనిపోతారండి. అంత తీవ్రమైన వేడి అక్కడ ఏర్పాటు చేసి షద్రకు, మేషకు, అబేద్నెగో అందులో తోసేసినప్పుడు ఒక అద్భుతమైన కార్యం జరుగుతుందండి. అక్కడ ఏం జరుగుతుందంటే, నెబుకద్నెజరు వారి ముగ్గురితో పాటు మరొక వ్యక్తి, మొత్తం 4 వ్యక్తులు ఎలాంటి బంధకాలు లేకుండా ఎంతో ఫ్రీగా ఆ అగ్నిగుండంలో అటు ఇటు తిరగడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తామండి. దేవుని పట్ల ఎప్పుడైతే వారు బహు నమ్మకము కలిగి బహు విశ్వాసంతో వారు నిలబడ్డారో, ఆ వెంటనే జరిగినటువంటి కార్యాలండి ఇవన్నీ కూడా. ఈరోజు వాళ్ళు ఏ రకంగా అయితే దేవుని నమ్ముకున్నారో అదే దేవుని మనం కూడా నమ్ముకుంటున్నాం. అదే యేసయ్య, అదే తండ్రి, అదే పరిశుద్ధాత్మ మనకి కూడా వాగ్దానం చేస్తున్నాడు. మనతో కూడా ఆయన ఉన్నాడు. ఈరోజు అలాంటి విశ్వాసాన్ని మనం కూడా కనపరచగలిగితే మనము కూడా అలాంటి కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతామండి. ఎన్నాళ్ళ నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచో ఆగిపోయినటువంటి జీవితాలు ముందుకు కదులుతాయి. హల్లెలూయా. ఎన్నాళ్ళ నుంచో వెనుకబడిపోయినటువంటి ఆ యొక్క కార్యాలు మరలా ముందుకు నడుస్తాయి. హల్లెలూయా. ఎన్నాళ్ళ నుంచో ఎవరు
సాల్వ్ చేయలేనటువంటి సమస్యలు, ఎవరు కూడా పరిష్కరించలేనటువంటి ఆ యొక్క చిక్కుముళ్ళు అవన్నీ కూడా తొలగిపోయి అవన్నీ సాల్వ్ అవుతాయి. హల్లెలూయా. కాబట్టి నిజంగా ఈరోజు ఇలాంటి విశ్వాసం మన జీవితంలో ఉందా? ఇలాంటి ఒక విశ్వాసిగా మనం జీవిద్దామండి. ఇలాంటి ఒక లక్షణాన్ని, ఇలాంటి ఒక స్వభావాన్ని మనం కలిగి ఉందాం. దేవునితో ఒకటే చెప్దాం, ప్రభువా, ఎన్ని సమస్యలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని అవమానాలైనా, నా సమస్తాన్ని నేను కోల్పోవాల్సి వచ్చినప్పటికీ కూడా యట్ నాట్ మై విల్ లార్డ్, నా చిత్తము కాదు నాయన, యువర్ విల్ షుడ్ బి డన్, బట్ యువర్ విల్ షుడ్ బి డన్. నీ చిత్తము నెరవేరాలి నాయన, నీ ఉద్దేశం నెరవేరాలి ప్రభువా అని మనం దేవుడికి మనం ప్రార్థన చేద్దాం. అట్టి రీతిగా మన విశ్వాస జీవితాన్ని మనం బలపరుచుకుని మనం ముందుకెళ్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహిమగల రాజా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడినటువంటి ఈ ప్రతి మాటను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలయ్యా. అవును ప్రభువా, తండ్రి, మిమ్మల్ని నమ్ముకొని మీ బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మా జీవితాల్లో కొన్నిసార్లు ఆ కాంప్రమైజ్ అయిపోయి తండ్రి నాయన, మరి దేవుని వాక్యం పట్ల మరి ఆ యొక్క బలమైన విశ్వాసం లేకుండా ఒక్కొక్కసారి మేము తొలగిపోతున్నాం నాయన, ఒక్కొక్కసారి మేము జారిపోతున్నాం ప్రభువా. వాటన్నిటిని బట్టి క్షమాపణలు వేడుకుంటున్నాం తండ్రి. అట్టి బలమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి. రోషం కలిగి మీ కొరకు నమ్మకంగా జీవించగలిగే కృప మాకు అనుగ్రహించండి. దేవుని వాక్య ప్రకారము, సర్వశక్తిని ఆజ్ఞ ప్రకారము, మీ చిత్త ప్రకారము జీవించగలిగే కృప మా అందరికీ నీ దయచేయవలసిందిగా. మా చిత్తము కాదు కానీ మీ చిత్తము మా జీవితాల్లో నెరవేరులాగున అట్టి రీతిగా మా జీవితాన్ని, మా యొక్క ఆలోచనలు మలుచుకొని ముందుకు వెళ్ళడానికి మా అందరికీ నీ సహాయం దయచేయవలసిందిగా, మీరే మహిమ పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.